ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ శిష్యులు అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 199వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం. ఈరోజు మనము సమగ్ర జీవన శైలి ఎవరెవరు ప్రిపేర్ అయ్యి వచ్చారో ఏం మెసేజ్లు అయితే లేవు, కానీ చెప్తారనుకుంటున్నాను ఎవరెవరు ప్రిపేర్ అయ్యారో మరి. ఓకే, అంతకంటే ముందు ఓకే, ఓం ప్రకాష్ సార్ గారు వచ్చారు. నమస్తే సార్. ఓకే, అంతకంటే ముందు మెడిటేషన్ చేసుకుందాము. దానికంటే ముందు మనము మహావతార్ ఫౌండేషన్ లో 200 రోజు కార్యక్రమానికి ఏర్పాటు జరుగుతున్నాయి కదా. అద్భుతంగా ధ్యాన మహాయజ్ఞము మనం కడతాల్లో చేసుకుంటున్నాము. 16, 17 తారీఖు రేపు నెల. దానికోసమని అద్భుతంగా జరుగుతోంది. అన్ని ఏర్పాట్లు కూడా కాల్స్ స్టార్ట్ చేసాము. అలాగే ఇంకా ఎవరైనా కాల్స్ చేయాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకు రావచ్చు. చెప్పాం కదా కోర్ టీమ్ మాకు కావాలి అనేసి. కాబట్టి ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మీ పేరు ఇవ్వచ్చండి. ఇందులో వాలంటీర్స్ అయితే చాలా కావాలి, మనకు పని దండిగా ఉంది కాబట్టి. అలాగే ఆ కార్యక్రమానికి వీలైనంత మీ వంతు ధన సహాయం కూడా అందించాలి. అంటే ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి కదా. ఈ యజ్ఞంలో అందరూ అక్కడ ఉండాలి కాబట్టి మీ వంతు. ఈరోజు QR కోడ్ కూడా పెట్టడం జరిగింది. మీరు ఎవరైతే మీకు ఎంత వీలైతే అంత దానికి డొనేషన్ పంపించవచ్చండి, QR కోడ్. అలాగే మీరు ఎవరైతే పంపించారో ఆ స్క్రీన్ షాట్ అనేది నా నెంబర్కు సెండ్ చేయండి. ఎందుకంటే మనకు ఒక ఐడియా ఉండాలి ఎవరెవరు ఇచ్చారు ఏంటి అనేది కూడా ఉండాలి. కాబట్టి ఆ పంపించిన వాళ్ళు, అలాగే ఇంకా మీ చుట్టుపక్కల కానీ మీ గ్రూప్స్ లో కానీ దీన్ని మెసేజ్ను ఫార్వర్డ్ చేయండి, ప్రచారం మంచిగా చేయండి. ఎవరెవరైతే వస్తున్నారో అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయాలి. అలాగే వాట్సాప్ లో జాయిన్ అవ్వాలి అని చెప్పండి. అందరూ కూడా మీ యొక్క వాట్సాప్ గ్రూపులు కానీ, ఫేస్బుక్లు కానీ, ట్విట్టర్ ఏదైతే ఉంటాయో దాంట్లో అంతా ప్రచారం, అలాగే చుట్టుపక్కల ప్రచారం కూడా చేయాలన్నమాట. ఇది మనం చేయాల్సినది. ఇంకా ఈ ఏదైతే ప్రతి ఒక్కరూ మీకు వీలైనంత ఆర్థిక సహాయం అయితే ఇందుకు భోజనాలకు అక్కడ డొనేషన్ ఇవ్వాలి కాబట్టి పంపించడం చేయండి. ఇంకా నెక్స్ట్ మనము మెడిటేషన్ చేసుకుందాము. చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి అందరం కూడా స్థిర సుఖాసనంలో కూర్చునేసి వేళలో వేలు వేసుకొని వాళ్ళు క్రాస్ చేసుకొని, పిరమిడ్ ఉన్న వాళ్ళు పిరమిడ్ పెట్టుకోండి, లేని వాళ్ళు పిరమిడ్ తెప్పించుకునే ప్రయత్నం చేయండి. పిరమిడ్ కింద ధ్యానం చేసి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పిరమిడ్ తెప్పించుకునే ప్రయత్నం చేయండి. చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. ఆనాపానసతి ధ్యానము, శ్వాస మీద ధ్యాస. చక్కగా శ్వాసనే గమనిస్తూ శ్వాస మీద ధ్యాస పెడదాము.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులు చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. థ్యాంక్ యూ.
నెక్స్ట్ సమగ్ర జీవన శైలి అండి. సమగ్ర జీవన శైలి భాగంగా మనకు ముద్ర థెరపీ ఫస్ట్ రాఘవయ్య సార్ గారు చెప్తారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ సార్. నమస్తే మేడం. నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో ముద్రల గురించి తెలుసుకుందాము. మొదటి ముద్ర వచ్చేసి మూత్రపిండ ముద్ర గురించి తెలుసుకుందాము. ఈ ముద్రలు ఏమైనా చేసే ముందు మన చేతి యొక్క వేళ్ల గోళ్ళు అనేది లేకుండా చూసుకోవాలి మాస్టర్. మనం నడుము నిటారుగా వెన్నుపూస నిటారుగా ఉండేట్టుగా ఉంచుకొని ఈ ముద్రలు ప్రాక్టీస్ చేయాలి. ఈ ముద్రలు అనేది సుఖవంతమైన మనం సహజంగా వేసుకున్నటువంటి పద్మాసనం కానీ లేదంటే మామూలుగా సుఖాసనంలో కూర్చొని ముద్ర ప్రాక్టీస్ చేయవచ్చును. వీలు కుదిరిన వాళ్ళు చైర్లను కూర్చొని చేయొచ్చు పెద్దవాళ్ళు అయితే ఈ ముద్రలు చేసేటప్పుడు. ఈ ముద్ర చేసే విధానం చెప్తాను. మూత్రపిండ ముద్ర వచ్చేసి మన యొక్క చిటికిన వేలు అదే విధంగా ఉంగరపు వేలను మడిచి ఉంచి దానికి బొటన వేలను స్పృశించుడు ఉంచాలి. మధ్య వేలు అదే విధంగా చూపుడు వేలను స్ట్రైట్ గా ఉంచుకోవాలి. చిటికిన వేలు ఉంగరపు వేలని మడిచి ఉంచాలి. దానిపైన బొటన వేలు ఆనించి ఉంచాలి. మధ్య వేలు చూపుడు వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. అదే విధంగా రెండో చేతిలో కూడా అలానే ఉంచుకొని స్ట్రైట్ గా పెట్టుకోవాలి. ఈ రెండు చేతుల్ని మోకాళ్ళ పైన అరచేతులు ఆకాశం వైపు ఉండేట్టు ఉంచుకొని ఈ ముద్రని 45 నిమిషాల నుంచి 55 నిమిషాలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయవచ్చు మాస్టర్. ఈ ముద్రకి మరొక పేర్లు వచ్చేసి కప్పనాశక ముద్ర అని కూడా అందరూ, అదే విధంగా కిడ్నీ ముద్ర అంటారు. మూత్రపిండ ముద్ర అంటేనే మనకి కిడ్నీ కాబట్టి కిడ్నీ ముద్ర అని కూడా పిలుస్తారు దీన్ని. వీటి యొక్క ప్రయోజనాలు: ఈ ముద్ర సాధన వలన శరీరంలో జలతత్వం తగ్గి వేడి పెరుగుతుంది. నిత్య సాధన వలన కిడ్నీ సమస్యలు నియంత్రించబడతాయి. మూత్ర సమస్యలు తగ్గించును. శ్వాస సమస్యలు కూడా తగ్గుతుంది. గొంతు నొప్పులు వెంటనే తగ్గుతుంది. ఋతుధర్మము అతి ఎక్కువగా ఉన్న గ్రహణ శక్తి తగ్గటం వలన చురుకుదనము తగ్గటము, గొంతులో ఎక్కువ కఫ సమస్యలు, తడి దగ్గు, కంటి సమస్యలు, చలి తట్టుకోలేక చేతులు కాళ్ళు చల్లబడే సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. దప్పుగా వేయకపోవడం, హైపోథైరాయిడ్ సమస్యలు, వీరావేశము ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. సూచన ఏంటంటే ఈ సమస్య తీరిన తర్వాత ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి వ్యాధులతో కానీ బాధలతో ఉన్న వాళ్ళు తగ్గిన తర్వాత ఈ ముద్ర మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్ర సూర్య ముద్ర మరియు జలోత్తర నాశక ముద్రల సమ్మేళనంతో ఉంది కాబట్టి ఈ రెండు ముద్రల యొక్క ప్రయోజనాలు ఈ మనకి కిడ్నీ ముద్రలో ఉంటుంది కాబట్టి ఈ రెండింటి ప్రయోజనాలు కూడా అందులో కలుగుతాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం సూర్య ముద్ర శరీరానికి వేడినిచ్చును. జలోత్తర నాశక ముద్ర శరీరంలో గల కఫం గాని నీరును గాని కరిగిస్తుంది. కావున ఇది కఫాన్ని నాశనం చేసి పిత్తాన్ని పెంచును. శరీరం అతివేడి ఉన్న ఈ ముద్ర సహాయపడుతుంది. ఈ విధంగా మనకి ఈ సమస్యల నుంచి కఫం గాని నీరు కావటం అనే సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ ముద్ర ఎంతో సహాయకారిగా ఉంటుంది. మాస్టర్స్ ఇంకోసారి ముద్ర చూపిస్తాను చూడండి. చిటికిన వేలు రింగ్ ఫింగర్ ని మడిచి కిందకు ఉంచి తర్వాత ఈ బొటన వేలుని ఈ రెండు వేళ్ల మీద ఆనించి ఉంచాలి. మధ్య వేలు అదే విధంగా చూపుడు వేలుని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా రెండో చేతిలో కూడా ఉంచుకొని రెండు చేతుల్ని అరికాళ్ళ పైన మనకి అరిచేతులు ఆకాశం వైపు ఉండేట్టుగా ప్రాక్టీస్ చేయాలి. 45 నిమిషాల నుంచి 55 నిమిషాల వరకు ప్రతిరోజు చేసుకోవచ్చు. ఇంకో ముద్ర వచ్చేసి రుద్ర ముద్ర గురించి తెలుసుకుందాం మాస్టర్. ఈ రుద్ర ముద్ర వచ్చేసి బొటన వేలు చూపుడు వేలు ఉంగరపు వేలుని కలిపి ఉంచాలి. బొటన వేలు చూపుడు వేలుకి ఇట్లా ఉంచి మధ్య వేలు స్ట్రైట్ ఉంచుకోవాలి. చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ బొటన వేలుకి చూపుడు వేలు రింగ్ ఫింగర్ ని కలిపి ఉంచి మధ్య వేలు చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ విధంగా చేసిన మనకి రుద్ర ముద్ర అనేది ఏర్పడుతుంది. అదే విధంగా మనం రెండో చేతిలో కూడా ఉంచుకొని రెండు చేతులను అరచేతులు ఆకాశం వైపు ఉండేప్పుడు మోకాళ్ళ పైన ఉంచి ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాలి మాస్టర్. ఈ ముద్ర చేసే సమయం వచ్చేసి రోజుకు 2 సార్లు చొప్పున 20 నిమిషాల చొప్పున చేసుకోవచ్చు. ఈ ముద్ర రోజుకి 20 నిమిషాలు చొప్పున 2 పూట్ల 20 నిమిషాల చొప్పున ప్రాక్టీస్ చేయవచ్చును. వీటి యొక్క ప్రయోజనాలు వచ్చేసి ఈ ముద్ర సాధన వలన ఉదరం కానీ ప్లీహము కానీ ప్రాంకియాటిస్ కానీ బలపడుతుంది. తద్వారా మెదడుకు కూడా బలం కలుగుతుంది.
ఇది జ్ఞానముద్ర మరియు పృథ్వీ ముద్రల సమ్మేళనం కలగా ఈ రెండింటి ముద్రల వల్ల జ్ఞానముద్ర వలన పృథ్వీ ముద్ర వలన ఎలాంటి ప్రయోజనం ఉంటాయో ఈ యొక్క రుద్ర ముద్ర చేయటం వల్ల కూడా కలిపి ఈ ముద్రకి మనకి ప్రయోజనం కలుగుతాయి కాబట్టి ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. ఈ వాయుముద్ర పృథ్వీ ముద్రల సమ్మేళనం కనుక ఆ రెండు తత్వాలు సమతుల్యంగా ఉండి రక్త ప్రసరణ సరిచేసి రక్తపోటును నియంత్రించును. ముఖ్యంగా రక్తపోటు తక్కువగా ఉన్న వారికి ఎంతగానో లో బీపీకి బాగా పనిచేస్తుంది. రక్తపోటు తక్కువ ఉండటం అంటే లో బీపీ ఉన్న వాళ్ళకి ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. తద్వారా కళ్ళు తిరగడం అలాంటి సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేసిన కళ్ళు తిరగడం అనే సమస్య నుంచి బయటకు రావడానికి ఎంతగానో ఈ ముద్ర సహాయపడుతుంది. మాస్టర్స్ ఇంకోసారి ఈ ముద్ర చూపిస్తాను చూడండి. బొటన వేలుకి చూపుడు వేలు అదే విధంగా రింగ్ ఫింగర్ కలిపి ఉంచి మధ్య వేలు స్ట్రైట్గా ఉంచుకోవాలి, చిటికిన వేలు స్ట్రైట్గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా ప్రాక్టీస్ రెండు చేతుల్లో పెట్టుకొని మనం 6 చేతులు ఆకాశం వైపు ఉండేట్టు తొడల మీద పెట్టుకొని మనం ఈ ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చు. కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు, లేదంటే మనం ఏదైనా టీవీ చూస్తున్నాం కానీ మనం పని చేసుకుంటూ కూడా అట్లా కూడా చేయొచ్చు. ఈ ముద్రలకి అనేది మనం ఏంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఈ ముద్రలో ఇంకా ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్వాస మీద ధ్యాస చేస్తూ చేయటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నమస్తే మేడం, ఈ సదవకాశం కల్పించిన మీకు రంగనాథ్ సార్ గారు చదవలసిపెట్టి ఆత్మప్రాణం. థ్యాంక్ యూ సార్. ఈరోజు మనకు మంచి ముద్రలు చెప్పారండి. ఈ ముద్ర వీడియోస్ అందరికీ షేర్ చేయండి. ఇది ఎంతమందికి సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ ముద్రలు పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. వాళ్ళందరూ ధ్యానంలో ఉన్నా లేకపోయినా ఇవి పెట్టుకోవడానికి ఏ అభ్యంతరం ఏముందండి. ఎవరైనా ఇప్పుడు కిడ్నీ సమస్యతో ఉన్నారు అంటే వాళ్ళకి ముద్ర ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈ బ్రాంకైటిస్ అనే సమస్య ఉంది, లేదు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా ఇది ఈ ముద్ర అద్భుతంగా పనిచేస్తాయి కదా ఇవి రెండు కూడా. కాబట్టి అందరికీ కూడా ప్రతిరోజు వీడియోస్ షేర్ చేయాలి, లైక్ చేయాలండి, అందరికీ పంపించాలి. ఓకేనా? నెక్స్ట్ మాస్టర్స్ ఇంకెవరైనా సమగ్ర జీవన శైలి నెక్స్ట్ చెప్పేవాళ్ళు? ఇంకెవరు ప్రిపేర్ అయ్యారు? ఓం ప్రకాశం గారు సార్, నమస్తే సార్. ఓకే, శ్రీలక్ష్మి గారు. ఎస్ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే నమస్తే, చెప్పండి. మన శరీరం యొక్క శక్తి గడియారం గురించి చెప్తాను మేడం. ఓకే, మన శరీరంలో ఏ సమయంలో ఏవేవి పనిచేస్తాయి చురుగ్గా, అవి చురుగ్గా పనిచేయాలంటే ఏం చేయాలి అనేది చెప్తాను. ఓకే, మన శరీరం యొక్క శక్తి గడియారం. శక్తి గడియారం బాగుంది పేరు. మన శరీర శక్తి గడియారం అంటే ఏ సమయానికి ఏ అవయవం చురుగ్గా పనిచేస్తుందో తెలియచెప్పడం. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల దాకా పెద్ద పేగు యాక్టివ్ గా ఉంటుంది. ఈ సమయంలో నీళ్లు ఎక్కువగా తాగాలి. వ్యాయామం చేయడం శ్రేయస్కరం. టీ కాఫీ తాగకూడదు. ఉదయం 7 నుంచి 9 గంటల లోపు మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ప్రోటీన్లు, పండ్లు, తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం తీసుకోండి. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటలకు ప్లీహం యాక్టివ్ గా ఉంటుందంటే స్ప్లీన్ అంటారు ఇంగ్లీష్ లో. జీవక్రియలను సమతుల్యంలో ఉంచుతుంది. ఉదయం తీసుకున్న ఆహారాన్ని మన శరీరం గ్రహిస్తుందన్నమాట. 11 గంటల నుంచి 1 గంట వరకు గుండె శక్తివంతంగా పనిచేస్తుంది. శరీర భాగాలకి రక్త సరఫరా బాగా జరుగుతుంది. శక్తి ప్రాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. 1 గంట నుంచి 3 గంటల లోపు చిన్న ప్రేగులు పనిచేస్తాయి. బ్రేక్ఫాస్ట్ మళ్ళీ లంచ్ జీర్ణం పూర్తవుతుంది అనమాట. మనం తీసుకున్న బ్రేక్ఫాస్ట్ మనం చేసినటువంటి లంచ్ మొత్తం జీర్ణం పూర్తవుతుంది.
తక్కువ పని చేయడం, ఆ టైంలో మనం తక్కువగా పని చేయటం చాలా మంచిది. తర్వాత 3 గంటల నుంచి 5 గంటల దాకా మూత్రాశయం యాక్టివ్ గా ఉంటుంది. నీరు ఎక్కువగా తాగాలి. వ్యర్థాలు తొలగింపుకు సహాయపడుతుంది. ఐ సాయంత్రం 5 నుంచి 7 గంటలు కిడ్నీలు చురుగ్గా పనిచేస్తాయి. రక్తాన్ని వడబోయడం, వ్యర్థాలు పంపించడం జరుగుతుంది. అప్పుడు మనం తేలికపాటి స్నాక్ను తీసుకోవాలి. తర్వాత 7 గంటల నుంచి రాత్రి 9 గంటలకు పెరికార్డియం యాక్టివ్ గా ఉంటుంది. రాత్రి భోజనం పూర్తిగా ముగించాలి. 9 గంటల లోపు మొత్తం భోజనం అది పూర్తి చేయాలి. మెదడు మరియు ఇతర అవయవాలు ఉత్తేజితమవుతాయి. అంటే అవి చక్కగా అప్పుడే దీనిలోకి వస్తాయి అన్నమాట, ఉత్తేజనలోకి వస్తాయి. రాత్రి 9 గంటల నుంచి 11 గంటలు థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు పనిచేస్తాయి. శరీర ఉష్ణోగ్రత, మెటబాలిజం నియంత్రణ జరుగుతుంది. అంటే అప్పుడు మనం నిద్రకి సిద్ధం అవ్వాలన్నమాట. అప్పుడు మనం పడుకుందుకు సిద్ధం అవ్వాలి. రాత్రి 11 గంటల నుంచి 1 గంట లోపు మూత్రాశయం మళ్ళీ యాక్టివ్ అవుతుంది. గాల్ స్టోన్స్ ఉన్నవారికి నొప్పి వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి తేలికగా ఉండాలి. రాత్రి 1 గంట నుంచి 3 గంటలు కాలేయం చురుగ్గా పనిచేస్తుంది. నిద్రలో ఉండడం తప్పనిసరి, తప్పకుండా నిద్రలోనే ఉండాలి. లివర్ శుద్ధి జరుగుతుంది. తెల్లవారి 3 గంటల నుంచి 5 గంటల లోపు ఊపిరితిత్తులు చురుగ్గా ఉంటాయి. ఆ టైంలో దగ్గు వస్తే శరీరం విష పదార్థాలన్నింటినీ కూడా బహిష్కరిస్తుంది అని అర్థం. ఇలా 24 గంటల్లో మన శరీరంలో ఉండేటటువంటి అవయవాలన్నీ కూడా ఈ విధంగా పనిచేస్తాయని, ఆ టైంలో మనం ఎలాంటి పనులు చేయాలి, ఏమేం చేస్తే బాగుంటుంది అని తెలియచెప్పేదే మన శరీరం యొక్క శక్తి గడియారం. నమస్తే మేడం, ఈ అవకాశాన్ని అందించినందుకు మీకు, గ్రూప్ సభ్యులందరికీ, మహావతార్ ఫౌండేషన్ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. సూపర్ మేడం, చాలా బాగుంది. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉందండి. ఎంతమందికి మనకు తెలిసి ఉంటుంది ఏ ఏ టైంలో ఏ ఏ అవయవం పనిచేస్తుంది అని? చాలా తక్కువ కదా. ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. ప్రతి టైం టు టైము ఇక్కడ ఇవ్వడం జరిగింది. 5 to 7, 7 to 9, 9 to 11, అలాగే రాత్రి మళ్ళా తిరిగి 3 to 5 వరకు ఏమేం పనిచేస్తాయి. ఆ టైంలో దగ్గు వస్తే 3 to 5 ఊపిరితిత్తులు పనిచేస్తాయి. అలా ఆ టైంలో కాఫ్ వచ్చిందంటే కూడా లంగ్స్ క్లీన్ చేస్తుంది అని మన అర్థం. వ్యర్థాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి అని అర్థం అన్నమాట. అంటే ఈ విధంగా మన శక్తి గడియారం, మన శరీరం అనే గడియారం పనిచేస్తుంది. కాబట్టి ఆయా టైముల్లో మనం ఆ విధంగా ఆహారం తీసుకున్నా, మనం చేయవలసిన పనులు చేసినా బాగుంటుంది అని తెలియచెప్పడమే ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఎవరైనా ప్రిపేర్ అయ్యారా? రవీంద్రరావు సార్ గారు ఏమన్నా ప్రిపేర్ అయ్యారా? లేదా? ఇంకా మాస్టర్స్ సార్, ఓం ప్రకాశం గారు అన్మ్యూట్ చేసుకోండి సార్, వీడియో ఆన్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే అండి. ఎక్కడున్నారు సార్? ఇంట్లోనే ఉన్నాను. అవునా? ఓకే. ఏ పిరమిడ్ లోనో, ఏ యాత్రలో ఉన్నారో ఏమో, ఏ క్లాసులో. సారు ఇప్పుడు చక్కగా పిరమిడ్లన్నీ జర్నీ చేస్తూ చూస్తున్నారు. అలాగే ఇంకా క్లాసెస్ కూడా బయటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది అనమాట. రేపు 21st వెళ్తున్నానండి. అవునా సార్? అంటే రేపు అంటే 28th నైట్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ క్లాస్ ఉంది ఇక్కడ. అంటే మనకు ఏమంటారు, మన చీరాలకు దగ్గరలో ఉంటుంది అది. ఓకే ఓకే. అంటే వాళ్ళు 41 days ప్రోగ్రామ్ జరుగుతుంది. అందులో ఒక రోజు నాకు అసైన్ చేస్తారు. సార్, గ్రేట్ వర్క్ సార్. మన మహావతార్ ఫౌండేషన్ లో నెక్స్ట్ మంత్ ధ్యాన మహాయజ్ఞము చేస్తున్నాం సార్. మనది 200 days అది కడతార్లోనే చేయడం జరుగుతోంది. నెక్స్ట్ మంత్ 16, 17. అంటే నాకు ఒక వారం రోజుల్లో తెలుస్తుంది. నా అటెండెన్స్ అయ్యేది కాదు, ఎందుకంటే నేను
ఆ, క- కైలాస్ మానసరోవర్ బుక్ చేశాను. ఓకే సార్, గ్రేట్ గ్రేట్. అది కన్ఫర్మేషన్ వస్తే 9th అక్కడ నేపాల్లో ఉండాలి. ఓకే, అప్పుడు అనుకున్న ప్రోగ్రాము. 9th అప్పుడు వర్కౌట్ కాలే. ఇప్పుడు వీళ్ళు మన మెడిటేటర్స్ వేరే గ్రూప్ ఉంది, ఎస్ సార్. వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. దాంతో పెద్ద అడ్వాన్స్. ఓకే సార్, లేదంటే ఖచ్చితంగా కడతాల్లో కలుద్దాము. ఎందుకంటే దిస్ లాస్ట్ ఇయర్ ఫర్ మీ 70 years వాళ్ళు క్లోజ్ చేస్తారు. ఓ అవునా సార్. సో లాస్ట్ 6 years లేదు పర్మిషన్. ఇప్పుడు వచ్చిన పర్మిషన్ నాకు డేట్ కట్ ఆఫ్ డేట్ లో ఉంది. లేదు సార్, ఖచ్చితంగా పిలిపించుకుంటాను అక్కడికి మిమ్మల్ని. వెళ్ళి రావాలని అది నాకు ఒక కోరిక. డెఫినెట్లీ వెళ్ళాలి. ఎస్ సార్. చెప్పండి మేడం. ఓకే సార్, ఏమన్నా సమగ్ర జీవన శైలి చెప్తారా? పర్వాలేదు, చెప్తానండి. ఎస్ సార్, వెల్కమ్ సార్. అదే పిక్చర్ క్లారిటీ ఉందండి. ఎస్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాతా ఫౌండేషన్కి, రంగనాథ్ గారికి, మీకు అందరూ పాల్గొనే సభ్యులందరికీ ఆత్మీయ ప్రణామాలు. స్టార్ట్ చేసే ముందు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణాలుగా జ్ఞాన వైరాగ్య సిద్ధాంతం భిక్షాందేవి కృపావలంబరి కృష్ణమందే జగద్గురు. ఇప్పుడు మన పత్రిజ గారు చెప్పిన మొత్తం 6 words: నో కామెంట్స్, నో ఇంటర్ఫరెన్స్, నో జడ్జ్మెంట్, స్వాధ్యాయం, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ మూడిట్లో మన బాడీకి ఎలా రిలేటెడ్ అవుతుందని మీకు చెప్తాను. ఇప్పుడు మన నో కామెంట్స్ అంటే, కామెంట్స్ ఎప్పుడు చేస్తామంటే వెన్ వీఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మూలాధార చక్రంలో మన ఆలోచనలు, మన ప్రవర్తన ఉన్నప్పుడు ఇలాంటి కామెంట్స్ అనేవి చేస్తాం. అంటే మన శక్తి అనేది లోయెస్ట్ లెవెల్లో ఉంటుంది, 100 units. మామూలుగా మనం సోర్స్ టెస్ట్లో ఉన్నప్పుడు 400 పైన ఉంటుంది. భౌతికంగా మనం సపోజ్ ఎలా బిహేవ్ చేస్తాం దాన్ని బట్టి మనం ఆ స్టేట్లో ఉన్నట్టు మన ఎనర్జీస్ ఆ విధంగా పోతూ ఉంటాయి. సో అక్కడ ఆయన నో కామెంట్స్ చెప్పడానికి కారణం ఏంటంటే, మన మూలాధార చక్రం స్థితికి మనం వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో. ఎగ్జాంపుల్, ఏదైనా స్ట్రీట్లో ఏదైనా ఫైటింగ్ అలాంటివి జరుగుతున్నాయి అనుకోండి, మనం చూసిన తర్వాత అక్కడే వదిలేయము, వచ్చి 10 మందికి చెప్తాం. ఆ తర్వాత అది క్యారీ చేస్తాం, అంటే కుళ్ళిపోయిన కోడిగుడ్లు టమాటాలు మన వెంబడి తీసుకున్నట్టు. సో దాంతో ఏమవుతుందంటే, మీరు హైయర్ లెవెల్లో ఉన్నా కూడా ఆ బిహేవియర్ వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ మీరే పోగొట్టుకుంటున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే ఏమవుతుంది, ఒక కుండలో నీళ్ళు పోసి హోల్ కొట్టేస్తే ఉండవు కదా. మీరు ఎంత ధ్యానం చేసి ఎంత ఎనర్జీ తెచ్చుకున్నా అది ఎంత ఇంపార్టెంటో ఉన్న ఎనర్జీని సద్వినియోగం చేసుకోవాలి. అంటే మన ఫిజికల్ వరల్డ్లో అనేది జీవించొద్దు అని చెప్పేది. అంటే ఫస్ట్ 3 చక్రాస్లు ఉంటే మీరు ఫిజికల్ వరల్డ్లో ఉన్నట్టు. పత్రిజ గారు ఏమంటారంటే సోల్ లెవెల్లో ఉండమంటారు ఎప్పుడు. సోల్ లెవెల్లో ఉంటే ఏమవుతుందంటే, మీకు ఒక సాక్షిభూతంగా ఉండి దానికి రియాక్ట్ కాదు. రియాక్షన్ అయిందంటే మీరు అగైన్ మూలధార స్టేట్కి వెళ్ళిపోయినట్టు, అధమస్థితి అది. సో మీరు ఎప్పుడైతే సాక్షిభూతంగా ఉన్నప్పుడు ఓన్లీ రెస్పాన్స్ ఇస్తారు అంతే. ఏదైనా ఎవరైనా చెప్పినా కూడా, వాళ్ళు ఎంత కోపంతో ఉన్నా కూడా మీరు కామ్గా
వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చేసి తర్వాత ఏమంటారు మీరు, సరే మీరు ఏదో చెప్పదలుచుకున్నారు, నాకు నేర్పదలుచుకుని నేర్పారు, దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి మనం చెప్పామనుకోండి, అతను ఎంత మూడ్లో మనకి ఇలా రియాక్ట్ చేసి ఎంత చేశారో నెక్స్ట్ టైం అలాంటి ప్రవర్తన మన దగ్గరకు వచ్చినప్పుడు చేయరు. పత్రిజీ గారు అడిగేది అదే మనని, ఎప్పుడు సోల్ విట్నెస్ చేయండి, ఏదైనా సోల్ లెవెల్లో ఉంటేనే మీరు విట్నెస్ చేయగలుగుతారు. సో అది నో కామెంట్స్ మీద మనకు ఎలా అనేది, అంటే నో కామెంట్స్లో ఏంటంటే మీరు తామస గుణంలో ఉన్నట్టు. ఇప్పుడు స్ట్రీట్ ఫైటర్స్, చైన్ స్నాచర్స్, రౌడీలు, తర్వాత వాళ్ళు చేసేది ఎక్కువ తాగుబోతులు, ఇలాంటి వాళ్ళు చేసేది ఏంటంటే కదా, వాళ్ళు అంటే జస్ట్ లైక్ ఎనిమల్ క్యారెక్టర్. ఎనిమల్ దాన్ని అవసరం కోసం ఏం చేస్తుంది, లాక్కుంటుంది. ఒక కోతుంది అనుకోండి, మీ చేతిలో ఏమన్నంటే లాక్కుని వెళ్ళిపోతుంది. ఇంకా మనం ఒకవేళ దాన్ని బెదిరించాలని చూస్తే మనకు తిరగబడి వచ్చేస్తుంది కదా. సో ఈ పర్సన్ ఏంటంటే మనకు జంతువు నుంచి మనిషిగా వచ్చారు కాబట్టి వాళ్ళు బిహేవ్ చేస్తాడు శేషవాత్మ. ఆ స్టేట్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆ స్టేటస్ కనుక మనం అర్థం చేసుకుంటే ఎవరిని కామెంట్ చేయము, విల్ నాట్ క్యారీ. ఆ కామెంట్ చేయటం వల్ల ఏమవుతుందంటే వాడి నెగిటివ్ ఎనర్జీ అంతా మనం తీసేసుకొని మన పాజిటివ్ ఎనర్జీ వాడికి డొనేట్ చేస్తున్నాం. ఇప్పుడు అందుకే ఏమంటారు కొందరు, వాడు దుర్మార్గుడైనా కూడా వాడు బాగానే ఉన్నాడు కదా అంట. మనం మంచిగా ఉంటే మనకు కష్టాలు వస్తుంది, వాడు బాగానే ఉంది కదా. వాడికి ఆ బాగుంటానికి ఎనర్జీ ఎవరిస్తున్నా మనమే ఇస్తున్నాం కామెంట్ చేసి. సో ఆ విధంగా ఏంటంటే వాడు వాడి ఆలోచన వాడి మారిపోకుండా వాడికి కావాల్సిన ఎనర్జీస్ మనం ఇచ్చి వీఆర్ ప్రొలాంగింగ్ ఇది. ఎప్పుడైతే వాడు బ్యాలెన్స్ తప్పుతుందో అప్పుడు పోలీసుల చేత క్రిమినల్ కేసులు పడబడి వాడు అది దాంట్లో జైల్లో పెట్టేసి, లేకపోతే వాళ్ళు తన్ని అది చేసి చివరికి తీస్తుంది. అప్పుడు ఏంటంటే వాడికి ఆ రియలైజేషన్, ఆత్మ అనేది కొంత నేర్చుకుంటుంది. ఈ పనులు చేయటం వల్ల నాకు ఈ హింస మార్గం ఇదంతా దెబ్బలు తినాల్సి వస్తుంది అనేది. అలా ఆత్మ అనేది వాడు అలా నేర్చుకుంటాడు కాబట్టి అది వాడి స్థితి అని చెప్పి మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో తర్వాత మనం దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. ఈ రెండు కనుక మనం అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం పత్రిజీ గారు చెప్పిన దాంట్లో నో కామెంట్స్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఆయన చెప్పే ప్రతి వాక్యంలో కూడా మీరు డీప్కి వెళ్ళినా కొద్దీ దాంట్లో సైన్సే ఉంటుంది. అంటే ఎనర్జీస్ గెయిన్ చేయటం కాదు, ఎనర్జీస్ కాపోవటం కూడా ముఖ్యం అన్నట్టు. ఇక నెక్స్ట్ ఏమంటారు ఆయన, నో ఇంటర్ఫిరెన్స్ అంటారు. అంటే దట్ వీఆర్ ఇన్ ద నెక్స్ట్ స్వాధిష్టాన చక్రం లెవెల్లో ఉన్నట్టు. అక్కడ ఏంటంటే ఈ స్వాధిష్టాన చక్రం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ గొడవలు కానీ ఏది కానీ ఫిజికల్గా ఉండవు, నోటి ద్వారా చేస్తారు ఫైటింగ్. సో ఆ స్టేట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ ఫైటింగ్ వాళ్ళు చేసుకొని చివరికి వచ్చి మనకు క్యారీ చేస్తారు, మనకు చెప్తూ ఉంటారు వాళ్ళు. ఆ చెప్పినప్పుడు ఏంటంటే చెప్పి చివరికి వాళ్ళు అంటారు, మీతో మాట్లాడిన తర్వాత మాకు చాలా రిలీఫ్ వస్తుంది అంటాడు. అంటే దే ఆల్రెడీ స్టీల్డ్ అవర్ ఎనర్జీస్. అప్పుడు వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు, మనం నీరసపడిపోతాం. సో అందుకని ఏమంటారు, ఇప్పుడు అలాంటి మీరు విన్నా కూడా యూ యాక్ట్ అంతే, వింటున్నట్టు, డోంట్ యాక్సెప్ట్. బుద్ధుడు ఏం చేస్తాడు, మన భిక్షాటనకు వెళ్తున్నప్పుడు ఆయన స్వతహాగా రాజు కదా, 8 feet అండ్ అబౌవ్ ఉంటాడు హైట్, దానికి తగ్గట్టు పర్సనాలిటీ ఉంటాడు. అయితే ఎప్పుడైనా భిక్షువులు వచ్చేసి భిక్షాటన చేస్తారు కదా, అంటే భిక్షాటన చేయటంలో ఉద్దేశం ఏంటంటే అహంకారాన్ని నశింపచేయటం. అహంకారాన్ని నశింపచేయాలంటే ఒకటి భిక్షాటన, అది గురు సంపత్తిలో వచ్చేసి భిక్షాటన చేస్తారు. మన మామూలుగా అయితే మన కాలు తాకుతాం ఎదుటి వాళ్ళది, ఆ కాలు తాకినప్పుడు అహంకారం అనేది నశిస్తుంది. ఇంకా అహంకారం ఉందంటే మీకు స్వప్నంలో టాయిలెట్స్ కనిపిస్తాయి. ఆ టాయిలెట్స్ కనిపించాయంటే మీలో అహంకారం ఉన్నట్టు. లేకపోతే మీరు పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకా వేరే టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ అసహ్యంగా ఉందనుకోండి, అది ఆ అసహ్యం ఏంటంటే మీలో ఉన్న అహంకారాన్ని అది ఇండికేట్ చేస్తుంది. సో మన అహంకార స్థితిని మనం వదిలేసుకోవాలి. దానికి ఇది టెస్ట్ లాగా మనం ఎక్కడున్నాం అనేది తెలుస్తుంది. అయితే వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే మనం క్యారీ చేయకూడదు, అక్కడే వదిలేసేయాలి. విన్నా కూడా విన్నట్టు ఉండాలి, సాక్షిభూతంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు మీరు విల్ నాట్ క్యారీ, అంటే మన ఎనర్జీస్ పోవు, వాళ్ళు హ్యాపీగా వెళ్ళరు, నెక్స్ట్ టైం మనకు రారు, ఇలాంటివి చెప్పరు. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా వెళ్ళారనుకోండి, అంటే దాంట్లో మనం ఇన్వాల్వ్ అవుతాం కదా, ఇంటర్ఫిరెన్స్ కదా,
కావటం వల్ల ఏమవుతుంది, మన ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు, తర్వాత మనం నీరసపడిపోతాం. సో ఈ విధంగా కూడా మన ఎనర్జీస్ పోకూడదు. నో జడ్జ్మెంట్. నో జడ్జ్మెంట్ అన్నప్పుడు ఎలా అంటే మనకి ఈ మణిపూర చక్ర లెవెల్, ఆ లెవెల్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకు మనిషి నేమ్ అండ్ ఫేమ్ కోసం ప్రయత్నిస్తాడు. ఎప్పుడు కూడా తను ఎక్కడున్నా తన గుర్తింపు కావాలనుకుంటాడు. ఇప్పుడు ఒక పబ్లిక్ గార్డెన్ అలాంటివి ఉన్నాయనుకోండి, పబ్లిక్ ప్లేసెస్లో వాళ్ళు వచ్చేసి ఏమడుగుతారు, నాకు కొంచెం డొనేషన్స్ ఏమైనా ఇస్తారా, లేకపోతే మీ తరఫున ఒక బెంచ్ పెట్టిస్తామని చెప్పండి. పెట్టించదలుచుకుంటే మామూలుగా బెంచ్కి కావాల్సిన డబ్బులు ఇవ్వచ్చు, కానీ అక్కడ ఏం చేస్తారు, మన తాతలో తల్లిదండ్రులో లేకపోతే తన పేరో భార్య పేరో అన్ని అక్కడ రాసుకుంటారు. అంటే అంటే గుర్తింపు కోసం చేస్తున్నారు మీరు. సో ఆ గుర్తింపు కోసం అనేది చేయకూడదు. అంటే ఏమన్నది నో ఇంటర్ఫిరెన్స్ అయిపోయింది, నో జడ్జ్మెంట్. నో జడ్జ్మెంట్ అంటే యు ఆర్ ఇన్ ద, ఇఫ్ యు ఆర్ డూయింగ్ జడ్జ్మెంట్ అంటే జడ్జ్మెంట్ చేయాల్సిన డిపార్ట్మెంట్స్ వేరున్నాయి. ఇప్పుడు ఎవరైనా గొడవలు చేసినా కూడా మనం వాడు అలాంటి వాడని మనం జడ్జ్మెంట్ చేయకూడదు, ఎవరి క్యారెక్టర్ మీద కానీ ఇది కానీ. అది పత్రిజ ఉద్దేశం ఏంటంటే అట్లా చేసినప్పుడు కూడా వీళ్ళు లూజ్ అవర్ ఎనర్జీస్. సో 3 చక్రాలు అంటే భౌతికంగా మీరు నివసించొద్దు అని చెప్పాను ఆయన చెప్పేది. సోల్ లెవెల్లో నివసించాలి. సాక్షిభూతం అంటే సోల్ లెవెల్. సోల్ లెవెల్ అన్నప్పుడు ఏంటి, మళ్ళీ మీరు నెక్స్ట్ అనాథ దాటాలి. సో మోస్ట్ ఆఫ్ ద లేడీస్కి ఏంటంటే ఇచ్చేతత్వం ఉంటుంది, కండిషన్ పెట్టారు. ఎవరికి కూడా భార్యాభర్తలు కానీ పిల్లలకు కానీ తర్వాత బయట ఆడుకునేవాడు కానీ ఎవరికైనా అంటే వాళ్ళు మనస్పూర్వకంగా ఇస్తారు, లేకపోతే వీలు కాదని పంపించేస్తారు. కానీ అక్కడ వాళ్ళకి ఏంటంటే ఇండ్రెన్స్, ఈర్ష, అసూయ, ద్వేషము, ఈ 3 గుణాలు ఉంటాయి. దాన్ని కూడా వాళ్ళు గివప్ చేశారనుకోండి, అది ఎప్పుడు పోతుందంటే మీ ఆత్మజ్ఞానం ఒకటి పెరుగుతున్నప్పుడు, రెండోది వచ్చేసి ఏంటంటే విచక్షణ అనేది రావాలి మీకు. ఆ విచక్షణ జ్ఞానం అంటే మీకు అంటే మీరు మాట్లాడే మీ ఆలోచన శక్తిలో కానీ తర్వాత మాటలో కానీ క్రియలో కానీ ఈ 3 మీకు సమన్వయించి ఉండాలి, అలైన్మెంట్ ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. ఈ 3 వదులుకున్నప్పుడు మీకు అది వస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళారంటే మీరు అనాథ చక్రం కూడా దాటేస్తారు. సో అక్కడే ఏంటంటే మీకు ధ్యానం ద్వారా ఏం చేస్తున్నారు, యూఆర్ గెయినింగ్ ది ఎనర్జీ. ఇక నెక్స్ట్ మీకు లెఫ్ట్ ఏంది అని చెప్పి స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే బుక్ రీడింగ్. ఆ బుక్ రీడింగ్ చేసినప్పుడు మీ యాంగిల్ ఆఫ్ వ్యూలో మీకు ఆ నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఒక మంచి అందమైన పక్షి ఉందనుకోండి, ఒక కోడే తీసుకోండి, కోడి పుంజు తీసుకుని చాలా అందంగా ఉంది, లేకపోతే ఒక నెమిలి తీసుకున్నా కూడా అందంగా ఉందంటే మామూలుగా హృదయం ఉన్న వాళ్ళు, లేకపోతే కవి అయితే దాన్ని పిక్చర్ గీసి తర్వాత దాని అందాన్ని మాత్రమే అతను చూస్తాడు, కవి దృష్టితో దాని గురించి చెప్తాడు కవి. అలా కాకుండా మటన్ తినే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆహా ఈరోజు కోసుకొని తినేస్తే ఎంత బాగుంటుందో రుచి అన్నట్టు అలాగే. అంటే ఆ దృక్పథం అనేది మనిషి యాంగిల్ ఆఫ్ వ్యూ అనేది డిఫర్ అవుతుంది పర్సన్ టు పర్సన్. అయితే ఈ సజ్జన సాంగత్యం చేసినప్పుడు మీరు ఏంటంటే సత్ ట్రూత్ తోటి తీసుకొని దాని మీద సాంగత్యం చేస్తున్నారు. చేసినప్పుడు ఏంటంటే యూ విల్ డిస్కస్ ఓన్లీ అబౌట్ ద ట్రూత్. అది కూడా యాంగిల్ ఆఫ్ విజన్ అనేది ఇప్పుడు దీంట్లో లాగా ఆ దృక్పథం ఒక్కొక్కరికి ఆ బుక్ ఒక విధంగా అర్థమవుతుంది. అయితే సజ్జన సాంగత్యం చేసినప్పుడు ఏంటంటే యూ విల్ గెట్ బెస్ట్ అవుట్ ఆఫ్ దట్. ఎలా అంటే మీకు ఒక పాలు ఉందనుకోండి, 2-3 గంటల తర్వాత విరిగిపోతాయి. పెరుగు అయితే ఒక రోజు ఉంటుంది, రెండో రోజు కూడా హాఫ్ డే, ఇంకో హాఫ్ డే ఉండొచ్చు, తర్వాత టేస్ట్ మారుతుంది. తర్వాత దాన్ని కవ్వం వేసి చిలికినప్పుడు ఏమొస్తుంది, మీకు వెన్న వస్తుంది. వెన్న ఒక రోజు ఉంటుంది మామూలుగా, అంటే ఫ్రిడ్జ్లో పెడితే కాదు, 1 or 2 days ఉంటుంది. దాన్ని మీరు బాయిల్ చేశారనుకోండి, బాయిల్ చేసి ఫిల్టర్ చేసిన తర్వాత మీకు వచ్చేది నెయ్యి. నెయ్యి ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది మీరు ప్రాపర్గా ప్రిజర్వ్ చేస్తే. అందుకనే ఆయుర్వేద ఔషధాలలో ఆవు నెయ్యి వాడటం వల్ల కారణం ఏంటంటే ఆ పాత నెయ్యి ఎంత పాతదైతే అంత మెడిసినల్ వాల్యూ ఉంటుంది. సో అందుకని అంటే మీకు ఈ సజ్జన సాంగత్యం వల్ల ఏమవుతుంది, మీకు యాంగిల్ ఆఫ్ విజన్ దృక్పథం అనేది బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ తీసుకుంటారు. అప్పుడు సజ్జన సాంగత్యం అనేది ఇప్పుడు ఏంటంటే బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు టెక్నిక్. ఏదైనా ప్లానింగ్ కానీ ఏదైనా మీరు ప్రాజెక్ట్ చేస్తారనుకోండి, డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ని పిలుస్తారు. పిలిచి దే విల్ ఆస్క్ దెమ్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్, ప్రెజెంటేషన్స్ అన్ని.
చేసిన తర్వాత దే విల్ టేక్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే మీరు నెయ్యి ఎలా బయటకు లాగుతారో ఆ విధంగా మీ ఆలోచన శక్తిలోని మంచిని తీసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి, మనం పత్రిజ గారు చెప్పిన క్రీమ్ ఆఫ్ మెసేజెస్ ఆయన ఎంత సింపుల్గా చెప్పాడు. నో కామెంట్స్, నో జడ్జ్మెంట్, నో ఇంటర్ఫరెన్స్. ధ్యానం చేయమన్నారు, స్వాధ్యాయం చేయమన్నారు, సజ్జన సాంగత్యం. ఇంకా దాంట్లో ఆయన చెప్పిన ఈ 6 పాయింట్స్లో కాకుండా మనం ఇంకేదైనా ఉన్నా అంటే ఏం లేదు అక్కడ. ఫర్ యువర్ ఎన్లైటన్మెంట్. దాన్ని కనుక మనం డీప్గా అర్థం చేసుకుంటే, ఇప్పుడు బుద్ధుడు చెప్పింది అదే. ఏమన్నారు? సరైన దృక్పథం, సరైన ఆలోచన, సరైన వాక్కు, సరైన క్రియ, ఆ తర్వాత సరైన రిలేషన్స్, తర్వాత సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. మొత్తం 8 అయిపోయినాయి కదా అక్కడ. దాన్నే మనకు భగవద్గీతలో ఏం చెప్పారు? డిటర్మినేషన్, దృఢ సంకల్పం ఉండాలి. డివోషన్, చేసే పని మీద భక్తి అంటే ఇది ఉండాలి, కాన్సన్ట్రేషన్. అవి తర్వాత డివోషన్. డిస్పాషన్ అంటే వైరాగ్యం ఉండాలి. అంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇది చేసే పనిలో. నెక్స్ట్ డిస్క్రిమినేషన్, అంటే మంచా చెడ దాంట్లో ఏమున్నది అనేది మనం డిస్క్రిమినేషన్తో చేయమన్నారు. మొత్తం భగవద్గీత సారాంశం అంతా ఈ 4 వర్డ్స్. పత్రిక చెప్పిన అక్కడ 6 వర్డ్స్, బుద్ధుడు చెప్పిన 8, సాయిబాబా చెప్పిన 9. సో అన్ని కాంటెంట్స్ ఆర్ సేమ్ మెసేజ్. సో మనం దాన్ని కనుక అర్థం చేసుకుంటే, అర్థం చేసుకోవాలి. ప్లస్ ఆ విధంగా మనం సోల్ లెవెల్లో కనుక ఉండి థింక్ చేసాం అనుకోండి, సో మీకు ఆ వచ్చే అంటే ఎనర్జీ లూజింగ్ నథింగ్ బట్, మీరు అది బిహేవ్ చేయనప్పుడు జరిగేది అంటే అల్టిమేట్లీ యు ఆర్ డిసిపేటింగ్ యువర్ ఎనర్జీ టు సంబడి ఎల్స్ అండ్ క్యారింగ్ దేర్ కర్మాస్ టు మనకి. ఫస్ట్ 40 days అలా చేసినప్పుడు ఏంటంటే పీపుల్ విల్ ప్యూరిఫై అయిపోయి వాళ్ళకున్న జబ్బులు అన్నీ తగ్గిపోతాయి. కానీ ఆ తర్వాత ఏం చేస్తారు? నార్మల్ వే ఆఫ్ లివింగ్లో ఇలా చేస్తుంటారు. ఇది ఇంటర్ఫియర్ కావటము, తర్వాత కామెంట్స్ చేయటం, ఇలాంటివి చేయటం వల్ల ఏమవుతుంది? వాళ్ళ కర్మలు మనం తెచ్చుకుంటున్నాం. అప్పుడు మనకు కొత్త సమస్యలు స్టార్ట్ అవుతాయి. సో ఇదేంటంటే ఇగ్నోరెన్స్, అవేర్నెస్ లేకపోవటం వల్ల. సో అదైతే మనం ఎప్పుడైతే పాటిస్తామో విల్ బి ఆల్ ఎట్ ద సోల్ లెవెల్. సో ఇది ఇంకా క్వశ్చన్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ 10 మనకు టైం కూడా అయిపోవచ్చింది కదా. థ్యాంక్ యూ సార్. పత్రిజీ గారు చెప్పిన 6 కాన్సెప్ట్లు చాలా అద్భుతంగా, అవి ఏ స్థితిలో ఉంటాయి, మన చక్రాస్ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, మనం ఏ స్థితిలో ఉంటే ఏ చక్రంలో ఉంటాము అనే అద్భుతమైన విషయాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్ సారు. మన యొక్క మనస్థితిని బట్టి మనం చక్రాస్థితిలోకి ఎలా వెళ్ళిపోతాము అని కూడా చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి ఇక్కడ మనం అవతల వాళ్ళ మీద కామెంట్ చేసిన, అవతల వాళ్ళ గురించి మాట్లాడినా మన ఎనర్జీని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీని మనలోకి తీసుకెళ్ళిపోతాం అనమాట. కాబట్టి మన స్థితులు కూడా అలాగే కింద పడిపోతూ ఉంటాయి. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ మేడం. ఇందులో మాస్టర్స్ మీకు ఏ ధ్యానం గురించి కానీ లేదు స్వాధ్యాయం గురించి కానీ ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా హ్యాండ్ రైజ్ చేసి ఇక్కడ అడగచ్చు, మాట్లాడచ్చు అనమాట సార్తో. ఎస్, మామిడి జానకి, శ్రీలక్ష్మి గారు అన్మ్యూట్ చేస్తున్నారు. చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. బాగా చెప్పారండి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో. మనం Okay. దేని మీద చేస్తే మన ధ్యానం అనేది ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్, లైక్ మూవీస్ కానీ అదర్ పర్సన్స్ కానీ అలా చేస్తే మన ఎనర్జీ లాస్ అవుతుంది, వాళ్ళకి గెయిన్ అవుతుంది అనేది అస్సలు ఆ థాటే రాదు సార్. ఎవ్రీ టైం మూవీస్ అనేది దాంట్లోనే ఉంటారు కదా. బాగుంటాయి సార్, నేను చాలా విన్నాను మీవి, బాగుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఇంకా ప్రాక్టికల్గా వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఫోకస్ చేసినప్పుడు ఆ సైన్స్ అనేది చాలా డీప్గా ఉంటుంది. వాళ్ళు ఎన్ని 1 lakh బుక్స్ చదివారు పత్రిజీ గారు. ఆ జ్ఞానాన్ని అంతా జస్ట్ ఒక 30-40 పేజెస్లో ఇస్తారు. లేకపోతే మనకి పత్రిజీ ప్రబోధాలను ఉంటాయి కదా, ఆ డీప్ మీనింగ్ అక్కడే ఉంటుంది మీకు ప్రతి దాంట్లో.
అంటే టోటల్ ఎసెన్స్ మన కోసం వాళ్ళు ప్రాక్టికల్గా ఇంత చిన్నగా చేసి ఇచ్చారు. దాన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుని ఎంత ఎక్స్పాండ్ చేసుకుంటే అంత డీప్గా మనకు అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. శ్రీలక్ష్మి గారు. చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగుంది. బాగుందా మీ ఆరోగ్యం ఇప్పుడు? బాగుందండి, పర్వాలేదు. అదే అంటే షుగర్ తగ్గిందా? అలాగే కంట్రోల్లో ఉంటున్నాను, కానీ ఏంటో ఒక రోజు డౌన్ అవుతుంది, ఒక రోజు ఎక్కువ అవుతుంది. అదంటే మీరు ఒకటి అంటే ఫుడ్ లో ఒకటి ఫోకస్ చేయండి, ఏది అవసరమో అది తీసుకోండి, మిగతా ఇది అవాయిడ్ చేయండి. అంటే ఎక్కువ ఫైబరస్ ఫుడ్స్ తీసుకోండి. ఓకే ఓకే సార్. అంటే తర్వాత మైదా, సాల్ట్, మామూలు సాల్ట్ వదిలేసేయండి. తర్వాత మీ కుకింగ్ వెజల్స్ కూడా అల్యూమినియం, నాన్ స్టిక్, ప్రెషర్ కుక్కర్స్ అన్ని పక్కన పడేయండి. అదే చేశాను సార్, అదే చేశాను. ఎందుకంటే దాంట్లో మీరు ఎంత ఆర్గానిక్ ఫుడ్ తెచ్చినా అందులో వండినప్పుడు ఏంటంటే 3% వెళ్ళిపోతుంది మీకు ప్రోటీన్స్. అవును. సో కాబట్టి అవి డిస్కార్డ్ చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే నాన్ స్టిక్లో ఏంటంటే ప్లాస్టిక్ ఉంటుంది కదా, సో నానో పార్టికల్స్ ఏదైనా ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, చోప్ బోర్డు ఉంటుంది కదా, మన కూరగాయలు కట్ చేసే బోర్డు, వైట్ ప్లాస్టిక్ వస్తారు, అది కూడా వాడద్దు. దానివల్ల ఏంటంటే నానో పార్టికల్స్ మళ్ళీ బాడీలోకి వెళ్ళిపోతాయి. అవాయిడ్ ప్లాస్టిక్ టోటల్లీ. వచ్చేసి ఈవెన్ బయట మన ప్యాకింగ్ తెచ్చుకున్నా కూడా దాని బదులు క్యాజరాలో లేకపోతే ఇంకేమన్నా తీసుకెళ్ళి ఆ ఐటమ్స్ తెప్పించుకుంటే కొంచెం సేఫ్ సైడ్ ఉంటాం. వాళ్ళ అది అదొకటి. ఈ ఫుడ్ లో మెయిన్ ఫుడ్ కాన్షియస్ ఉండి, ఈ ఇప్పుడు ఇందాక పత్రిజ గారు చెప్పారు కదా, అది పాటించండి. ఓకే సార్, తప్పకుండా. ఫుడ్డే నేను అనుకుని కంట్రోల్ అవుతున్నాను, కానీ ఒక రోజు బాగానే ఉంటుంది, ఒక్కొక్క రోజు అలా ఎక్కువైపోతూ ఉంటుంది. దానికి ఏంటంటే మీరు ఇవే ఇది గుమ్మడికాయ జ్యూస్ తాగండి, బూడిద గుమ్మడికాయది. ఓకే, తప్పకుండా. తర్వాత ఒక వారం రోజులు అది తాగండి. ఇంకో వారం రోజులు వచ్చేసి సొరకాయ జ్యూస్ తాగండి. 3వ వారం వచ్చేసి కీర దోసకాయ జ్యూస్ తాగండి. 4వ వారం బీట్రూట్ జ్యూస్ తాగండి. బీట్రూట్ క్యారెట్, కరివేపాకు 3 నిమ్మకాయ దాంట్లో పిండుకొని, సాల్ట్ వచ్చేసి మీకు టేబుల్ సాల్ట్ వాడకండి ప్యాకెట్స్, ఓన్లీ పింక్ సాల్ట్ ఉంటుంది. తెచ్చాను సార్ పింక్ సాల్ట్, అదే దాన్నే వాడండి. ఓకే మరి దాన్ని కానీ మీకు ఒకవేళ అవసరం వస్తే గల్లుప్పు కూడా వాడచ్చు, కానీ గల్లుప్పు కూడా ఇప్పుడు అవాయిడ్ చేయండి. ఓన్లీ సందిలవన్న వాడండి, రాక్ సాల్ట్. ఏదంటే అది పొటాషియం క్లోరైడ్ బేసికల్లీ. మనకు మామూలు సాల్ట్ వచ్చేసి సోడియం క్లోరైడ్. దానికి ఆ సోడియం క్లోరైడ్ సరిపోదని అయోడిన్ కలిపి మనకు టేబుల్ సాల్ట్ మన నెత్తిన రుద్దారు. అదేంటంటే యాక్చువల్లీ ఇట్స్ మోస్ట్ పాయిజనస్. ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా కలిపి వాళ్ళు సాల్ట్గా తయారు చేసి మన నెత్తిన రుద్దుతున్నారు. సో దాన్ని అంటే మన కొని తెచ్చుకున్నట్టు పాయిజన్ని. అంతే. సో దాన్ని వాడకండి. అది వాడకుండా ఇది రాక్ సాల్ట్, యాక్చువల్ ఆయుర్వేద మెడిసిన్ లో రాక్ సాల్టే వాడతారు. ఓకే, షూర్ సార్, షూర్ షూర్. అలానే డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. అప్పుడు మీకు తర్వాత గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా, పల్లీలు, వేరుశనగ, అవి నానబెట్టుకొని, ఆ నానబెట్టిన కడిగిన తర్వాత పచ్చి ఖర్జూరాలు తింటున్నాను సార్, మొలకలు తయారు చేసుకొని మొలకలు తింటున్నానండి. పెసలు, శనగలు అవి మొలకలు తయారు చేసుకుని అవి కూడా తింటున్నాను. అదే మొలకలు తినొచ్చు, కానీ శనగలు ఏంటంటే మీరు ఏ శనగ, వేరుశనగ, బుడ్డ శనగ. అవును, చిన్న శనగలు ఉంటాయి కదా, నల్ల శనగలు. దాన్ని ఏంటంటే మీరు మొలక వచ్చిన తర్వాత తినాలి, లేకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది. లేదు లేదు, మొలకలు చేసుకుని తింటున్నాను. ముందంతా నానబెట్టేసి వాటిలో నీరు పంపేసి గుడ్డలో కట్టేస్తాను. మన్నాడు పొద్దున్న కల్లా అవి మొలకలు వచ్చేస్తాయి. అవి ఒక 8 బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటాను. అలాగా ఫ్రిడ్జ్ లో పెట్టకండి, బయట పెట్టండి. అంటే పాడైపోతాయేమో అని. కాదు 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 కాదు, అక్కడే మీరు పొరపాటు చేస్తున్నారు. ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఏంటంటే దాన్ని సెల్స్ పగిలిపోతాయి డీప్ ఫ్రీజింగ్ ప్రాసెస్ లో, దాని లైఫ్ పోతుంది. సో బయట పెట్టండి. బయట మీరు 5-6 అవర్స్ బయట పెట్టాలి. అది మీకు స్మెల్ వచ్చే తెలుస్తుంది కదా బయట పెట్టినప్పుడు. అవును, ఆ స్మెల్ రాకుండా పెట్టి తినండి. అది ఫ్రిడ్జ్ లో ఎక్కువ పెట్టనులేండి, కొంచెం కొంచెమే పెట్టుకుంటాను. అంటే 2 రోజులకి సరిపడావే పెడతానంతే. లేదు పెట్టొద్దు. పెట్టినప్పుడు ఏదంటే ఫ్రీజింగ్ ప్రాసెస్ లో ఏంటంటే బేసిక్ సెల్ స్ట్రక్చర్ పగిలిపోతుంది. ఓకే ఓకే.
సో అప్పుడు ఏంటంటే యు ఆర్ ఈటింగ్ ద డెడ్, నాట్ ద లైవ్. బేసిక్ మాలిక్యులర్ స్ట్రక్చర్ దెబ్బతిన్న తర్వాత అది తినటం వల్ల దానిలో ఉపయోగం ఉండదు. సో అలానే వాటర్ తాగినప్పుడు కూడా మీరు ఈ అక్వాగార్డ్ ఫిల్టర్స్ వాడకండి. దాంట్లో pH చాలా తక్కువ ఉంటాయి ఫిల్టరింగ్ ప్రాసెస్ లో. అలా కాకుండా మీరు మామూలుగా ఇవి వస్తాయి కదా మున్సిపల్ వాటర్, అవును. దాన్ని మీకు క్యాండీ ఫిల్టర్ ఉంటే దాంట్లో వాడండి, లేకపోతే జస్ట్ బాయిల్ చేసుకొని క్యాండీ ఫిల్టర్ సఫిషియెంట్ మనకు ఫిల్టరింగ్ కి. అదే అదే. అది లేకపోతే జస్ట్ బాయిల్ చేసేసి రాగి బిందెల్లో అంటే కానీ మేము యాక్వాలో తీసుకుని బాయిల్ చేసుకుని తాగుతున్నానండి, బాబుకి నాకు, మా చంటి బాబుకి నాకును. యూజ్ లేదు. మీరు ఆ బాయిల్ చేసినా కూడా అక్కడ మీకు పిహెచ్ లెవెల్స్ లేవు, అందులో పోయినాయి అన్ని. అక్కడ ఏంటంటే మీకు మళ్ళీ మట్టి కుండలో పోసుకుంటే మీకు మినరల్స్ వస్తాయి. ఓకే సార్, ఓకే. ఇప్పుడు ఏంటంటే మీకు పిహెచ్ లెవెల్స్ లేకుండా బాడీ అసిడిటీ అవుతుంది. రంగనాథ్ గారు చెప్పారు కదా మీరు తీసుకునే ఫుడ్ గురించి నిన్న ఇంగ్లీష్ సెషన్ లో. అవునవును. అసిడిక్ ఎందుకు వస్తుందంటే మనం తీసుకునే ఫుడ్ ప్లస్ వాటర్ దీని మీద పిహెచ్ లెవెల్స్ అనేది మనకు ఉండాలి, ఉండకపోతే బాడీ అసిడిటీ అవుతుంది. ఒకవేళ పిహెచ్ లెవెల్స్ మీకు కావాలనుకుంటే అల్లం అలాంటి మీరు జ్యూస్ లాగా తాగాల్సి వస్తుంది, లేకపోతే మీరు తీసుకున్న జ్యూస్లలో అల్లం కూడా కలిపి తీసుకోవాల్సి వస్తుంది. సో దాని బదులు ఏంటంటే మీకు ఒకటేంటంటే మీరు ఫిల్టర్డ్ వాటర్ అవాయిడ్ చేయండి. అది వీలు కానప్పుడు ఏంటంటే మట్టి కుండ ఉంటాయి కదా, ఆ మట్టి కుండ అవుతే ఆ మట్టి ద్వారా మళ్ళీ మనకు మినరల్స్ యాడ్ అవుతాయి. కాకపోతే ఏంటంటే కుండని మళ్ళీ ఈ ప్రిల్లు ఇలాంటి డిష్ వాషెస్ తో పెట్టి క్లీన్ చేయకూడదు. చేస్తే అగైన్ యు ఆర్ యాడింగ్ ద కెమికల్స్. దాంట్లో ఏంటంటే పోరోసిటీ ఉంటుంది కదా, ఓ పూతలాగా వచ్చేస్తుంది, మీకు వాటర్ ఓన్లీ వాట్ టేస్ట్ ఉంటుంది. దాని బదులు ఏంటంటే క్లీనింగ్ ఏంటంటే మీరు దొడ్డుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు. అవునండి. ఆ కల్లుప్పును లెమన్ పీసెస్ రెండు కలిపి దాంతో క్లీన్ చేస్తే అయిపోతుంది. ఓకే, డెఫినెట్ గా సార్ చెప్పారు, అన్ని పాటిస్తాను. అదే మీరు అది ఒకటి పక్కన పెట్టేస్తే అయిపోతుంది ఆ ఫిల్టర్ వాటర్. ఓకే సార్, ఓకే. పెట్టేసి మీరు టేకింగ్ కేర్ ఆఫ్ వాటర్ అండ్ ఫుడ్, ఇంకేం ప్రాబ్లం ఉండదు. మూడోది పత్రిజీ ఇప్పుడు చెప్పిన 6 ప్రిన్సిపల్స్ ఫాలో కండి. ఇప్పుడు మీరు అంటే మేము యాక్వా దాంట్లోనే వాటర్ బాయిల్ చేసుకుని చంటి బాబు నేను తాగుతాం అనమాట. యూజ్ లేదు, అదేంటంటే మీరు ఫిల్టర్డ్ వాటర్, ఫిల్టర్ అంటే ఇప్పుడు మీరు తాగేది డిస్టిల్ వాటర్. డిస్టిల్ వాటర్ ఎక్కడ పోస్తారంటే మన బ్యాటరీస్ ఉంటాయి కదా, బ్యాటరీలో పోసే డిస్టిల్ వాటర్. సో మీరు బ్యాటరీ కాదు కదా, యూ నీడ్ మినరల్స్, ఆల్కలైన్ వాటర్ కావాలి. సో మనకు ఆల్కలైన్ తగ్గిపోయినప్పుడు మళ్ళీ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాటర్ అండ్ ఫుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇది తీసేసుకుంటే ప్లస్ మీకు పత్రిజీ గారు చెప్పినట్టు ఈ 6 ప్రిన్సిపల్స్ ఫాలో సోల్ లెవెల్లో ఉండండి, అంతే, ఇంకేం అక్కర్లేదు. ఆ నాటకం జరుగుతుంది, అంతే. రాముడి పాత్ర రాముడు చేస్తున్నాడు, రాముడి పాత్ర రాముడు చేస్తున్నాడు అంతే. రాముడిని మనం తిట్టకూడదు, రాముడిని మెచ్చుకోకూడదు. అది చేస్తున్నా అంటే మళ్ళీ మనం ఫిజికల్ లైఫ్ లో ఉన్నట్టు. తప్పకుండా సార్, మీరు ఇచ్చిన సూచనలన్నీ పాటిస్తానండి డెఫినెట్ గా. ఇలా చెప్పేవాళ్ళు ఎవరు? అంటే మన ఏ పాత్ర ఆ పాత్రగా చూడాలి, అంతేగాని మనం దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. అంతే. వాడు నెగిటివ్ రోల్ చేస్తున్నాడు కాబట్టి దాంట్లో మనం ఆ నెగిటివ్ రోల్ 100% చేస్తున్నాడు అనుకోవాలి, కానీ మనం వాడిని తిట్టకూడదు. అది బోత్ ఆర్ గివెన్ బై గాడ్, గుడ్ అండ్ బ్యాడ్ అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. తప్పకుండా పత్రిజీ గారు చెప్పిన 6 సూత్రాలే కాకుండా మనం ఉపయోగించాల్సిన ఆహార సూత్రాలు కూడా ఇక్కడ కవర్ అయిపోయాయి. అద్భుతంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్, ఇంకా ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లేదు ఏమన్నా ధ్యానానికి సంబంధించి కానీ ఇంకేదన్నా డౌట్ ఉన్నా కూడా మీరు ఇక్కడ అడిగి చక్కగా దాన్ని నివృత్తి చేసుకోవచ్చు అన్నమాట. ఏమైనా ఎవరికైనా కొత్తగా వచ్చినారు. ఓకే,
ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ జానకి గారు అండ్ ఎస్ చూస్తారు. ఎస్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. లలిత మేడం, చెప్పండి. ఇప్పుడు ఇది క్యాండీ వాటర్ అన్నారు కదా, ఆక్వా క్యాండీ వాటర్ ప్యూరిఫైయర్ అని చూపిస్తుంది, అదేనా? కాదు, మనకు స్టీల్ ఒకదానిపైన ఒకటి ఉండేది చూడండి అంతకుముందు. ఓకే ఓకే, స్టీల్ బబుల్ లా ఉండేదా సార్? అదే స్టీల్ డబ్బాలో 2-3 క్యాండిల్స్ ఫిక్స్ చేసి ఉండేది మనకు అంతకుముందు. ఆహా, ఓకే ఓకే, అదే సార్, ఓకే అండి. క్యాండిల్స్ అదే ఆహా. అంటే సున్నప్రాయలా ఉంటుంది అది క్యాండిల్. ఓకే సార్, ఓకే అలా. దాంట్లో ఏంటంటే మడ్డు తీసేస్తుంది, అది చాలు మనకి. ఓకే సార్. ఇప్పుడు ఇప్పుడు aquaguard లో మనకు కూడా ఏంటంటే ఇంట్లో ఆక్వాగార్డ్ అని అలా బిగించుకుంటుంటాం కదా, అదే అదే నేను అదే మినరల్ క్యాండీ అంటే వాటర్ అంటారు అదే కానీ చూస్తున్నాను మేడం నేను. వితౌట్ మినరల్స్ అన్నమాట. వాటర్ ఇస్తుంది కానీ దాంట్లో మినరల్స్ వితౌట్ కాదండి, అది మినరల్స్ మినరల్ కాదు, వాటర్ డిమినరలైజ్ వితౌట్ డిమినరలైజ్ మినరల్. వాటర్. అది మినరల్స్ ఏమి ఉండదు తాగడం అందులో. వల్లే ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కువ అవుతున్నాయి, తెలియదు జనాలకు. అవును. అవునవును, నేను సార్ క్యాండీ అనగానే అది సెర్చ్ చేస్తున్నా, అది ఆక్వా క్యాండీయా ఏంటి అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఆక్వాగార్డ్ యూజ్ చేసుకోవాలనుకుంటే దాంట్లో 3 స్టేజెస్ ఆఫ్ ఫిల్టరింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ఫస్ట్ ఏంటంటే మైక్రాన్ ఫిల్టర్ అంటే పేపర్ తో ఉంటుంది, దాని మడ్డు తీసేస్తుంది. అదేలే సార్. అక్కడ నుంచి పైప్ డిస్కనెక్ట్ చేసి దాంట్లో పెట్టుకోవచ్చు మీరు నీళ్ళలో, మీరు అవి వాడచ్చు. ఓకే సార్. అక్కడ ఏంటంటే ఆ ఫస్ట్ ఈ క్యాండీ ఫిల్టర్ లాగా అది కూడా ఫస్ట్ మైక్రాన్ ఫిల్టర్, మీరు దాన్ని ఓపెన్ చేసినప్పుడు మీకు నల్లగా అవుతుంది. మధ్య మధ్యలో క్లీన్ చేస్తుంటారు, అంటే మీరు అలవాటు ఉన్న క్లీన్ చేస్తారు, లేకపోతే వాడిని పిలిపించి క్లీన్ చేస్తారు సర్వీస్ అన్ని. సో జనాలకు తెలియకుండా పోతుంది సార్. అది ఏమైంది అంటే మేము ప్యూరిఫైడ్ వాటర్ తాగుతున్నాం కదా అని అనుకుంటున్నారు కానీ దాంట్లో ఎటువంటి మినరల్స్ లేవు అనేది తెలియకపోతుంది. దాన్ని మళ్ళీ మనం ఆల్కలైన్ వాటర్ గా ఎలా చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. అవును, మీరు దాన్ని పిహెచ్ మీటర్ పాలు మెజర్ చేస్తుంటది కదా, ఒకసారి ఆ ప్యూరిఫైడ్ వాటర్ ని మీరు మెజర్ చేయండి, చేస్తే మీకు పిహెచ్ లెవెల్స్ ఎంత ఉన్నాయని తెలుస్తుంది. ఆ పిహెచ్ లెవెల్స్ లేని మనం అసలు తాగకూడదు. ఇప్పుడు మేడం ఏంటంటే బాయిల్ చేసి కూల్ చేస్తుంది అంటుంది కదా శ్రీలక్ష్మి మేడం, అక్కడ ఏమవుతుందంటే ఆ బాయిల్ కూలింగ్ ప్రాసెస్ లో ఇంకేమైనా ఉంటే అది పోయి ఫైనల్ గా మనం ఇంట్లో బ్యాటరీకి వాడుకోవచ్చు డిస్బాట్ కింద. సో బ్యాటరీలో పోయాల్సిన మన ఒంట్లో పోసుకుంటే వచ్చేది కాళ్ళ నొప్పులు. అంతే, బాడీ పెయిన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. యాక్చువల్లీ లేటెస్ట్ టెక్నాలజీ మొత్తం మనకి వెస్టర్న్ సైడ్ నుంచి వచ్చింది, దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవటం పెంచడమే ఉంది కానీ తగ్గించేది లేదు. లేదా ఇదంతా మాఫియా కదా, ఫార్మా మాఫియా. మీరు మెడిసిన్స్ కొంటారు, ఆ మెడిసిన్స్ లో కూడా మళ్ళీ అక్కడ మోసమే. మీకు కావాల్సిన పొటెన్షి ఒక రోజుకి ఎంత అవసరమో దాన్ని 10 టాబ్లెట్స్ తయారు చేస్తున్నాడు. అంటే మీరు 10 టాబ్లెట్స్ కొంటారు అంటే ఆ పొటెన్షి ఒక దాంట్లో ఇవ్వాల్సింది వాడు 10 టాబ్లెట్స్ తగ్గించి ఇస్తాడు. అప్పుడు మీరు మోర్ అండ్ మోర్ టాబ్లెట్స్ కొంటారు, ఇయర్స్ టుగెదర్ వాడుతుంటారు, వాడిని ఒక పెంచి పోషిస్తారు అంతే. మనకి ఆహారమే ఔషధం లాగా మనం ఎప్పుడైతే ఉంటామో ఇప్పుడు ఆటోమేటిక్ గా మనకి లివింగ్ స్టైల్ మార్చుకుంటే అయిపోతుంది. మాస్టర్స్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు, ఏం లేదా? ఏంటి ఒక చిన్న టిప్ చెప్పేసి క్లోజ్ చేద్దాము. ఇక్కడ పిప్పి పన్ను మనకు పన్ను నొప్పి పుచ్చిపోయి పన్ను నొప్పి వస్తుంది కదా, ఆ పిప్పి పన్ను యొక్క పెయిన్ ఎలా పోగొట్టుకోవాలి, దాన్ని ఎలా నివారించుకోవాలి అనే దానికి ఆయుర్వేదంలో ఏం చెప్పారు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పిప్పి పన్ను అంటే దంతముల యందు రంధ్రములు ఏర్పడి నల్లగా మారి దంతాలు
చాలా ఇబ్బందిగా అంటే పెయిన్ గా ఉంటాయంట. పైగా కొంచెం లూజ్ అవ్వడం కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పళ్ళ మీద నల్లని మచ్చలుగా ఏర్పడి ఎనామిల్ తగ్గిపోతుంది. ఇది వాత ప్రకోపం వల్ల జరుగుతుందంట. వాత ప్రకోపం వల్ల జరుగుతుందంట. ఇది ఎలా ఉంటుంది? దీని వ్యాధి లక్షణాలు ఏంటి అంటే పన్ను మధ్యలో లేక పక్కల నల్లగా ఏర్పడము, రంధ్రాలు గుంటలు పడి దవడలు చిగుళ్ళు వాచిపోతాయి, గట్టి పదార్థాలు నమలడానికి కష్టంగా ఉంటుంది, అతి చల్లగా లేదా వేడి పదార్థాలను తట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. దీనికి ఏం చికిత్స అనేది ఇక్కడ చెప్పారు. లవంగ తైలాన్ని పత్తిలో అద్ది చక్కగా తడిపి ఆ పిప్పలి పంటి దగ్గర పెట్టుకుంటే నొప్పి అనేది తగ్గిపోతుంది. ఇంకొకటి ఏం చెప్పారంటే ఇంగువను నేతిలో వేయించి పిప్పి పండు యందు నింపిన ఆ భాగం లోపల ఇట్లా ఫిల్ చేసినా కూడా మనకు నొప్పి అనేది తగ్గుతుందంట. తర్వాత ఇరిమేదాది తైలము 10 మిల్లీలీటర్లను నోటిలోకి తీసుకొని 5 నుంచి 10 నిమిషాలు కుక్కిట పట్టి ఆ తర్వాత ఉమ్మేయడం చేస్తే కూడా ఈ పిప్పి పంటి నుండి నొప్పి అనేది తగ్గుతుంది. ఆ తర్వాత బకుల అంటే పొగడ చెట్టు బెరడును మెత్తగా చూర్ణము చేసి పంటి రంధ్రం నందు నింపినా కూడా నొప్పి తగ్గుతుంది, దంతాలు గట్టి పడతాయి. ఇక్కడ మందులు కూడా ఇచ్చారండి. లషునాది వటి అనేది 2 మాత్రలు రోజుకు 2 సార్లు, అలాగే త్రిఫల చూర్ణము 2 గ్రాములు రోజుకు 3 సార్లు ఇది తీసుకుంటే ఈ పిప్పి పండు యొక్క సమస్య అనేది తగ్గుతుంది అని చెప్తున్నారండి. ఇది పిప్పి పండుకి. అలాగే సెన్సిటివ్ పండ్లు సెన్సిటివ్ గా ఉంటాయి కదా మనకు, ఆ సెన్సిటివిటీ అంటే పళ్ళ తీపులు అంటారనమాట. ఇది కఠినమైన బ్రష్తో పళ్ళు తోమడము మరియు ఇతర కారణాల వల్ల ఎనామిల్ అనేది పోతుందంట. అప్పుడు వయసు పైబడే కొద్దీ వారిలో పళ్ళు అరిగిపోవటం వలన కూడా ఇలా సెన్సిటివిటీ అంటే ఏర్పడుతుంది, జువ్వుమని లాగడం అనేది. దీనికి ఎలా ఉంటుంది అంటే అతి చల్లని లేదా అతి వేడి పదార్థాలు సేవించిన లేదా అతి పులుపు పదార్థాలు సేవించిన పళ్ళు ఈ రకంగా జువ్వుమని లాగడం జరుగుతుంది అనమాట. దీనికి చికిత్స ఏం ఇచ్చారంటే బకుల అంటే పొగడ చెట్టు పట్టును మెత్తగా చూర్ణం చేసి తేనె కలిపి చిగుళ్లకు రాయాలి ఆ భాగం అంతా కూడా. దశమూల క్వాదనం నందు నువ్వుల నూనెను కలిపి పుక్కిట పట్టి బాగా మనం పుక్కిట్లో పెట్టేసుకొని దాన్ని కాసేపు పెట్టుకున్న తర్వాత మళ్ళా ఉమ్మేసేది. ఇలా చేస్తే ఈ సెన్సిటివిటీ అనేది తగ్గుతుందంట పళ్ళకు సంబంధించి. ఇది పిప్పి పంటికి మరియు పళ్ళు సెన్సిటివ్ దంతాలకు మనకు ఇచ్చిన ఆయుర్వేదిక్ రెమెడీస్ అన్నమాట, మందులు ఆయుర్వేదిక్ లో. మాస్టర్స్ ఇవి ఉపయోగించుకున్నారంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట. ఇది ఈరోజు సమగ్ర జీవన శైలి చక్కగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. శ్రీలక్ష్మి గారు, రాఘవయ్య గారు బయాలజికల్ క్లాక్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్. నాకు కూడా అది బాగా నచ్చింది టాపిక్. ఏ టైంలో ఏవి పనిచేస్తాయి అనేది బాగా అనిపించింది సార్. నేను అన్ని నోట్ చేసుకున్నాను. అదే బయాలజికల్ క్లాక్ అంటారు దాన్ని. సార్ బాగా చెప్పారు. అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. మీరు కూడా ఈరోజు రావడం జరిగింది క్లాస్ కు. చూస్తానే అనుకున్నా ఓకే సమగ్ర జీవన శైలికి వచ్చేసారు సారు అనేసి. మీకు బాగా మంచి నచ్చిన టాపిక్ సార్ ఇది ఈరోజు అనేది, సమగ్ర జీవన శైలి అనేది. అందుకు బాగా జరిగింది, చక్కగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్కడున్నా తప్పనిసరిగా అటెండ్ చేసేందుకు ట్రై చేస్తాను. అవును సార్. అదే చెప్పండి సార్. మన మహావతార్ టీవీకి ఇది హైలైట్ ప్రోగ్రామ్ సమగ్ర జీవన శైలి. అవును సార్, దానికోసమే ఇప్పుడు మనం ధ్యాన మహాయజ్ఞాలు కూడా నిర్వహించడం అనమాట. మామూలుగా ధ్యానము స్వాధ్యాయము అనేవి జరుగుతూ ఉంటాయి కానీ ఈ కార్యక్రమం అనేది ఉండదు కదా సార్. అవును, దీనికోసమే మెయిన్ టైం కూడా ఎక్కువ గడపడం జరుగుతుంది అక్కడ మనం ఈ టాపిక్స్. కాబట్టి మీరు కూడా అక్కడికి వస్తే ఈ విషయాలన్నీ కూడా అక్కడ మీరు కూడా చెప్పచ్చు అనమాట. సరే సార్, అది కూడా ముఖ్యమే కాబట్టి అక్కడికి కూడా పోయి రండి. రాఘవయ్య గారు
సార్ మాట్లాడండి సార్. పిప్పి పంటికి సంబంధించి ఒక చిట్కా చెప్తాను మేడం నేను. చెప్పండి సార్. సీతాఫలం ఆకుని మెత్తగా నూరి ఆ ముద్దని మనం పిప్పి పంటి హోల్లో కానీ అక్కడ పెట్టినట్టయితే అక్కడ ఉన్న పురుగుతో సహా బయటకు వచ్చి వాపు కూడా తగ్గుతుంది, త్వరగా రెమెడీ జరుగుతుంది, ఓకే. ఆ పెయిన్ నుంచి బయటపడుతుంది. సార్ సీతాఫలం ఆకే కదా అవును. చాలా చోట్ల దొరుకుతుంది, కానీ ఈ విషయం తెలియక పురుగులా ఆ టైంలో దొరుకుతుంది ఇబ్బంది సీతాఫలం. పడుతుంది. దాన్ని చూర్ణం చేసి అక్కడ పెట్టడమే అంతే. మెత్తగా నూరేసేసి ఆకుని ఆ పంటి భాగంలో పెట్టినట్టయితే అక్కడ వాపు తగ్గుతుంది, ఆ పంటి లోపల ఉన్న పురుగు కూడా బయటకు వచ్చేది. గ్రేట్ సార్. అన్న ఏంటంటే మనకు ఆ హోల్స్ ఉంటాయి కదండి, మళ్ళీ రీఫిల్ చేయాలి. రీఫిల్ చేయకపోతే మళ్ళీ నొప్పి వస్తుంది. ఎందుకంటే తిన్నప్పుడు ఆ ఆహారం వచ్చేసి అందులో చిక్కుకుంటుంది. ఆ చిక్కుకున్న ఆహారం దాని డిఫార్మేషన్ అయిపోయి నొప్పి వస్తుంది. సో మనకు ఎప్పుడు కానీ పిప్పి వచ్చేంత వరకు చూడొద్దు, వచ్చిన తర్వాత దాన్ని మనం రీఫిల్ చేయించుకోవాలి. డెంటిస్ట్ అయితే దగ్గర మనము అంతవరకు ఉపయోగించే హోమ్ రెమెడీస్. అవును, ఇది టెంపరీ. అంటే హోల్ అనేది మనం రీఫిల్ చేయాలి. చేస్తారు డెంటిస్టులు మన దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్తే అది క్లీన్ చేసి సిమెంట్ పెడతారు, కెమికల్. అది పెట్టినప్పుడు ఏంటంటే మనకు మళ్ళీ నొప్పి అనేది రాదు. మెయిన్ అది కారణం ఏంటంటే ఎనామిల్ పోవటం వల్ల స్టార్ట్ అవుతుంది. కొందరికి ఏంటంటే ఎనామిల్ పోయినా కూడా కొందరికి నొప్పి తెలియదు. సెన్సిటివిటీ అనేది అంటే డిపెండ్స్ అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి. కొందరికి నొప్పి తెలియదు, నొప్పి తెలిసిన వాళ్ళు అడ్వాంటేజ్ అంటే వెళ్ళొచ్చు డెంటిస్ట్ దగ్గరికి. నొప్పి తెలియని వాళ్ళు ఏంటంటే చివరికి వాళ్ళు పన్ను పీకేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సార్, కూడా చాలా చాలా ధన్యవాదాలు. సమగ్ర విషయాల్లో అద్భుతంగా పార్టిసిపేట్ జరిగారు. అద్భుతమైన విషయాలు కూడా ఈరోజు అందరికీ తెలియడం జరిగింది. తిరిగి రేపటి కార్యక్రమంలో ప్రత్యేక కార్యక్రమం ప్లస్ మనం 16, 17 తారీఖుల్లో జరిగే సమగ్ర జీవన శైలి ధ్యాన మహాయజ్ఞం గురించి చర్చించడము, అలాగే అందరి దగ్గర నుంచి కూడా దాని యొక్క ఎక్స్పీరియన్స్, దాని వివరాలు కూడా సేకరించడము, చెప్పడము ఇవన్నీ కూడా జరుగుతాయండి. తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందాము. సెలవు. అవును, మన కోడ్ చేంజ్ అయింది కదా, 903 నుంచి 960. అవును సార్, మరి ఈ నెల 1వ తారీఖు నుంచి. అవును, నేను 903 పెడితే కన్నడ వస్తుంది, అందుకని మళ్ళీ వెనక్కి వచ్చేసాను. 1వ తారీఖు నుంచి మార్పింది. అంటే సడన్ గా అందరూ అబ్జర్వ్ చేస్తారా లేదా అని ఎవరికి చెప్పలేదా? లేదు సార్, ఆల్రెడీ అప్పటి నుంచి అంటే 1వ తారీఖు ముందు నుంచే చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది మన లింక్ అనేసి. నేను మధ్యలో లేరు కదా సార్, ఇప్పుడు రావడం వల్ల అది కన్ఫ్యూజ్ అయింది. సార్ ఇప్పుడు మనం పంపించే న్యూ లింక్ లో చూసారంటే మీకు దాని ద్వారా జాయిన్ అయిపోతే ఈజీ అయిపోతుంది. అదే దాన్ని బట్టే వచ్చాను ఇందాక. ఇప్పుడు కన్నడ సెషన్ పొద్దున 5 నుంచి 7 వరకు, ఆ తర్వాత 11, మధ్యాహ్నం 3, ఇప్పుడు మళ్ళీ రాత్రి 9 కూడా స్టార్ట్ అయింది. 4 సెషన్స్ అయినాయి అక్కడ. మొన్న 16th కి ఇంగ్లీష్ సెషన్ అయిపోయింది అది. సార్ హిందీ వాళ్ళకి కూడా చెప్పాను సార్, నేను మీ పేరు ఇచ్చినాను. 22 ఇచ్చారు వాళ్ళు డేట్. అయితే మొత్తానికి తమిళ్ సార్, తమిళ్లో చెప్తారా మీరు? తమిళ్లో అంటే నాకు ఫ్లూయెన్స్ లేదు, అన్ని అంటే అర్థం చేసుకుంటాను, మాట్లాడతాను, కానీ ఈ టెర్మినాలజీ ఫ్లూయెన్స్ ఉండాలి. అది కూడా ఉంటే మొత్తం అన్ని సెషన్స్ కూడా కవర్ చేయొచ్చు ఫౌండేషన్ కి. అందుకని ఫస్ట్ హిందీ అంటే ప్రాబ్లం లేదు, అందుకని హిందీ సెషన్ ఫస్ట్ సెషన్ ఇస్తున్నా 22వ తారీఖు. చూడాలి హౌ దే రిసీవ్ అనేది. సార్ బాగా జరుగుతుంది, అది కూడా అనుకున్నాము. మొన్న భగవద్గీత గురించి చెప్పింది మన ఇంగ్లీష్ సెషన్ లో. ఓకే, కర్మణ్యేషు అనేది ఉంది కదా. అవును సార్, దాన్ని ఒక 1 hour చెప్పాను. ఓకే, అద్భుతమైన టాపిక్. ఒక చిన్న సెంటెన్స్ పట్టుకొని మీరు మొత్తం ఈ చక్రాస్ మీద, స్పిరిచువల్ సబ్జెక్ట్ మీద తీసుకొని వెళ్ళిపోతారు సార్ అద్భుతంగా. చెప్పాలంటే మన ఆహారం గురించి తీసుకొని వచ్చిన దాంట్లోనే మనకు ఎంత చక్కగా చెప్పారు 1 hour క్లాస్. అది స్పిరిచువాలిటీని మీరు
కనెక్ట్ చేస్తూ అదే అంటే అప్పుడేంటంటే మనకు గ్రాస్ రూట్ లెవెల్లో అందరికి అర్థమవుతుంది. అంటే మన సనాతన ధర్మంలో ఇంత జ్ఞానం ఉందనేది అది అర్థం కావాలనే ఎఫర్ట్ నాది. అవును సార్. దా- మామూలుగా ఏముంది, భగవద్గీత శ్లోకానికి అనేసరికి ఒక 4-5 వాక్యాల్లో దాని మీనింగ్ వచ్చేస్తుంటుంది. కానీ అవును. అలా కాకుండా పూర్తి ఇంటర్నల్ గా తీసుకెళ్ళిపోతారు ఆ సబ్జెక్ట్. అదే రహస్యాలు. ఆ రహస్యాలు మనకు తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా దానికి అంటే ఇంత సబ్జెక్ట్ ఉందనేది మనకు అవేర్నెస్ రావాలి. ఆ ఉద్దేశంతో నేను ట్రై చేసేది. లలిత సహస్రనామం కానీ ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు కానీ తీసుకోవటంలో ఉద్దేశం. అంతకుముందు దీని మీద చెప్పాను కదా మీకు, అంటే మన దాంట్లో చెప్పాను లేదు కానీ ఇంగ్లీష్లో చెప్పాను. ఇది యుక్తాహార విహారస్య. చెప్పడం జరిగింది సార్. అదే దాని మీద నుంచే మనకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఆ శ్లోకం పెట్టి దాని నుంచి తీసుకోవడం జరిగింది. అదే అయిపోద్దా ఇక్కడ చెప్పానా? సార్ చెప్పారు. నేను అదే దాంట్లో నేను అక్కడ 2.5 hours చెప్పాను అదే సెషన్. అంటే మన టైం లిమిట్ కదా. అవును సార్, పిరమిడ్కి వెళ్ళినప్పుడు. ఓకే, బాగుంది సార్. మీ రిటైర్మెంట్ లైఫ్ అయితే అద్భుతంగా ఉంది. ఆజ్ఞ అంతే, యూనివర్స్ ఎలా చెప్తే మనం అలా చేయటం. పరోపకారం ఇదేం శరీరం అంటారు కదా, దాన్ని మనం పాటిస్తే సరిపోతుంది. అవును సార్. థ్యాంక్ యూ మేడం, మీరు అవకాశం ఇస్తున్నారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అయ్యో అదేం లేదు సార్, అందరికీ ఇక్కడ చెప్పే వాళ్ళందరికీ కూడా చక్కగా అవకాశం ఇస్తున్నాము. అందుకే ముందుకు రండి, చెప్పండి అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అదే మాతావర్ ఫౌండేషన్ కి అదొక విశిష్టత, మా అందరికి అవకాశం ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందామండి. సెలవు. నమస్తే.